తమిళనాడులో బీజేపీ ఏఐడిఎంకే కూటమి అధికారంలోకి రాబోతుంది. నేను ఢిల్లీలో ఉన్న నా చెవులు ఎప్పుడు తమిళనాడులోనే ఉంటాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ చెబుతున్నారు, అమిత్ షా ఎప్పటికీ డిఎంకేను ఓడించలేదని. అది నిజమే, ఓడించేది నేను కాదు, తమిళనాడు ప్రజలు ఓడిస్తారు. ఇది నా మాట కాదు, అమిత్ షా మాట. ప్రజల సెంటిమెంట్ ఎలా ఉంటుందో తెలిసిన వాడిగా చెబుతున్నానంటూ అమిత్ షా చెప్పడం వెనుక వ్యూహం ఏంటి అన్న దానిపై ఇప్పుడు రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. సో సౌత్ ఇండియాలో తమిళనాడులో ఏఐడిఎంకేతో అలయన్స్ లో ఉంది బీజేపీ. తమిళనాడు అంటే ద్రవిడ పార్టీలు తప్ప మరో పార్టీ అక్కడ గెలిచిన చరిత్ర ఇప్పటి వరకు లేదు. కానీ అమిత్ షా మాటల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే 2026లో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారన్న డిస్కషన్ మొదలైంది సౌత్ ఇండియాలో. తమిళనాడులో బీజేపీ స్థానిక సమస్యలపై దృష్టి సారించి క్షేత్రస్థాయిలో సైలెంట్ గా తన పని తాను చేసుకుని పోతోంది. మధురై, కోయంబత్తూర్, చెన్నైలో కార్యకర్తల సమావేశాలతో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తోంది. డిఎంకే ప్రభుత్వంపై అవినీతి, మహిళలపై నేరాలు, చట్ట వ్యవస్థ వైఫల్యం ఆరోపణలకు ప్రచార అస్త్రాలుగా ప్రయోగిస్తుంది. స్థానిక నాయకులైన అన్నామలై, నైనార్ నాగేంద్ర నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పొత్తులను విస్తరించేందుకు పిఎంకే, డిఎంకే వంటి స్థానిక పార్టీలతో చర్చలు జరుగుతుంది. అమిత్ షా 2 నెలల్లో 2 సార్లు తమిళనాడు సందర్శించి విద్యలో తమిళ భాష ప్రాధాన్యతను హైలైట్ చేస్తూ వస్తున్నారు. ఎంత స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఈ విధానం ద్వారా స్థానిక ఓటర్ల మనసు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తారు అమిత్ షా. సో తమిళనాడులో ఎన్డీఏ విస్తరణకు బీజేపీ ప్రాధాన్యత ఎప్పటి నుంచో ఇస్తుంది. గతంలో ఏఐడిఎంకేతో పొత్తు విఫలమైనప్పటికీ మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా పకడ్బందీగా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది. కూటమి అధికారంలోకి వస్తే పళనిస్వామికే సీఎం పీఠం దక్కుతుందని అమిత్ షా ఇదివరకే ప్రకటించారు. అలాగే చిన్న పార్టీలతోనూ సంప్రదింపులు జరుగుతోంది బీజేపీ. స్థానిక సంస్థలను నీటి కొరత, ఉపాధి, విద్యను ప్రచారంలో ముందుంచుతోంది. ఇదంతా ఒక స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఇక పశ్చిమ బెంగాల్తో బీజేపీ టీఎంసీ ప్రభుత్వంపై దూకుడు వ్యూహం అనుసరిస్తోంది. కోల్కతా, హౌరా, దుర్గాపూర్లో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. టీఎంసీ సర్కార్ హయాంలో జరుగుతున్న హింస, అవినీతిని ఎత్తి చూపుతూ ఓటర్లలో అసంతృప్తిని రేకెత్తించే ప్రయత్నం కూడా చేస్తోంది. సువేందు అధికారి, దిలీప్ ఘోష్ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు బూత్ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. 2021 ఎన్నికల్లో బీజేపీ 77 సీట్లు గెలిచినప్పటికీ టీఎంసీ హింస కారణంగా కార్యకర్తలు బాధపడ్డారని అమిత్ షా ఆరోపించారు. ఈసారి స్థానిక నాయకులను ముందుంచి మత విద్వేషాలను ఎదుర్కొనే విధంగా వ్యూహాలను సిద్ధం చేస్తోంది బీజేపీ. హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు రామ మందిరం, జాతీయవాద భావజాలాన్ని ప్రచారంలో ఉపయోగిస్తున్నారు. అలాగే టీఎంసీ ఇతర పార్టీలతోనూ పొత్తు అవకాశాలు పరిశీలిస్తూ అధికార పార్టీ ఓటు బ్యాంక్ ను చీల్చే వ్యూహం కూడా అనుసరిస్తోంది. సో బీజేపీ 2 రాష్ట్రాల్లోనూ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది చెప్పుకోవచ్చు. సో తమిళనాడులో 60,000 బూత్ కమిటీలను, పశ్చిమ బెంగాల్లో 8,000 బూత్ కమిటీలను ఏర్పాటు చేసే లక్ష్యంతో పనిచేస్తుంది బీజేపీ ఇప్పుడు. సో యువ కార్యకర్తలకు వాళ్ళకి శిక్షణ ఇస్తూ, అంటే వాళ్ళంతా ఫ్రెషర్స్ తీసుకొని యాక్టివ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని తీవ్రతరం చేస్తుంది. అమిత్ షా స్వయంగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులతో సమావేశం నిర్వహిస్తూ క్షేత్ర స్థాయిలో సమన్వయం పెంచుతున్నారు. రాష్ట్రాల్లోని అసంతృప్త ఓటర్లను గుర్తించి వారి సమస్యలను ప్రచారంలో ఎత్తి చూపే వ్యూహం కూడా అమలు చేస్తుంది బీజేపీ. ఈ ప్రక్రియలో స్థానిక నాయకులు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం ద్వారా పార్టీ బలం పెరిగేలా కార్యాచరణ సిద్ధం చేశారు. మరి అమిత్ షా వ్యూహాలు తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో విజయాలను నమోదు చేస్తాయా లేదా అన్నదే ఇక్కడ హాట్ టాపిక్. సో అమిత్ షా చేస్తున్న పద్మ వ్యూహం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.